భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జునుడు భగవానునితో ఇలా అడుగుతున్నాడు, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశ్నించుచున్నావు. ఇంతకీ ఆ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దానిని నిశ్చయించి చెప్పుము. కర్మ సన్యాస యోగములలో ఏది శ్రేష్టము అను వివరించు సందర్భములు. అప్పుడు భగవానుడు, అర్జున, కర్మ సన్యాసము మరియు కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటే కర్మయోగము శ్రేష్టము. ఎవ్వరిని ద్వేషించవని, దేనిని కాంక్షించని వానిని నిత్య సన్యాసిగా తెలుసుకొనుము. ఎందుకనగా రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడవుతాడు. మూర్ఖులు కొందరు కర్మ సన్యాసము మరియు కర్మయోగము వేరని చెబుతుంటారు, కానీ పండితులు అలా పలకరు. ఎందుకంటే ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనా చక్కగా ఆచరించిన వాడు ఆ రెండింటి ఫలమైన పరమాత్మను పొందుతాడు. జ్ఞానయోగులు పొందు మోక్షమును కర్మయోగములు కూడా పొందురు. జ్ఞాన కర్మ యోగములను ఒకటిగా చూచేవాడే నిజమైన దార్శనికుడు. కానీ అర్జున, కర్మయోగము తెలియకుండా మనస్సు, ఇంద్రియములు, శరీరము ద్వారా జరుగు కర్మలన్నింటినీ సన్యసించుట కష్టమే. భగవంతుని రూపమును నిరంతరము మననము చేయుచు కర్మయోగి పరబ్రహ్మయగు పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగిల యొక్క లక్షణాలు వివరించు సందర్భంలో, మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడై పరమాత్మను తన ఆత్మగా భావించుకుంటూ ఉంటాడు. అతను ఆ కర్మ చేయుచున్నను దానిచే బాధింపబడడు. తత్వజ్ఞుడైన యోగి చూచుచు, వినుచు, తాకుచు, వాసన చూస్తూ, తినుచు, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలను చేస్తూ, మాటలాడుచు, గ్రహిస్తూ, కనులు తెరుచుచు, మోయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తించుచున్నను తానేమియూ చేయుట లేదనియే భావించును. కర్మలన్నింటినీ భగవంతునకు సమర్పించి ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించు వానికి తామరాకు నీటి బంధువు వలె పాపములు అతనికి అంటవు. కర్మయోగులు ఆసక్తిని త్యజించి కేవలం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి శాంతిని పొందురు. ఎవరైతే కర్మఫలాసక్తులై కోరికలతో కర్మలను ఆచరించుదురో వారు బాధింపబడును. అంతఃకరణమును వశమునందుంచుకొని కర్మలను ఆచరింపక నవద్వారములు గల ఈ శరీరమునందు ఈ సమస్త కర్మలను మానసికంగా త్యజించి దేవునిపై మనస్సు నిలిపి సుఖమును అనుభవించును. అసలు పరమేశ్వరుడు మానవుల యొక్క పాపములలో కానీ పుణ్యములలో కానీ భాగస్వామి కాడు. జ్ఞానము అజ్ఞానము చే కప్పబడి ఉండుట వల్ల జీవులు మోహంలో పడుతున్నారు. కానీ వారి అజ్ఞానము పరమాత్మ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు వారిలో జ్ఞానము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. పరమాత్మ యందే నిరంతరము మనోబుద్ధి కలవారే జ్ఞాన సాధనతో పాపరహితులై పునర్జన్మరహితులైన పరమగతిని పొందుతారు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గోవు, ఏనుగు, కుక్క మొదలగు జంతువుల యందు, చండాలుని యందు సమదృష్టినే కలిగి ఉంటారు. ఎవరి మనస్సు సమభావ స్థితిని కలిగి ఉంటుందో వారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. పరమాత్మ దోషరహితుడు, అందరినీ సమానంగా చూచువాడు. జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీత మరియు జీవన్ముక్తులు. లాభం వచ్చినప్పుడు పొంగనివాడు, నష్టం వచ్చినప్పుడు కృంగిపోనివాడు, నిశ్చల బుద్ధి కలవాడు, మోహమునకు లోను కానివాడు అయిన బ్రహ్మవేత్త పరమాత్మ యందు ఏకీభవ స్థితి అందుండును. ప్రాపంచిక విషయములందు అనాసక్తుడై ఆత్మస్థితిని పొంది సుఖమును పొందుచు ఎల్లప్పుడూ ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. పరమాత్మను ధ్యానించడం చేత అతను అనంత ఆనందాన్ని అనుభవిస్తాడు. నిజమైన సుఖం ఎలా ఉంటుంది అనే సందర్భంలో ఇంద్రియముల ద్వారా లభించు భోగములు సుఖముగా అనిపించవచ్చును. అవి నిస్సందేహముగా దుఃఖముకు కారణాలవుతున్నాయి. ఆది అంతము కలవి అవి, అనగా అవి అనిత్యములు. కావున అర్జున, వివేకము గలవాడు వాటి యందు ఆసక్తుడు కాడు. ఈ శరీరమును విడవక ముందే
కామము, క్రోధము, ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి మరియు యోగి. అంతరాత్మయందే సుఖించువాడు, ఆత్మయందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన యోగి పరమాత్మయందు ఏకీభావ స్థితినై బ్రహ్మమును చేరుకుంటాడు. పాపరహితులను, జ్ఞానముచే సమస్త సందేహములను తొలగిన వాడును, సర్వప్రాణుల హితము కోరువాడును, మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగి బ్రహ్మ నిర్వాణమును పొందును. కావున క్రోధములను వదిలి ఆలోచనలను జయించి పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటా పరమాత్మయే కనిపిస్తూ ఉంటాడు. బాహ్య విషయములను గురించి ఆలోచించక వాటిని పారద్రోలి దృష్టిని భ్రూ మధ్యమునందు స్థిరముగా నిలిపి ముక్కులో ప్రసరించుచున్న ప్రాణవాయువును సమస్థితిలో ఉంచవలను. ఈ ప్రక్రియలో ప్రభావంచే మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన ద్వారా మోక్షపరాయణుడయుని ముని సదాముక్తిని పొందును. భగవంతుడు యజ్ఞముకు, తపస్సునకు భోక్త, సమస్త లోకమునకు అధిపతి. ఆ భగవంతుని సకల ప్రాణులకు ఆత్మీయుడుగా తెలుసుకొనిన జ్ఞాని పరమశాంతిని పొందును. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత నందు కర్మ సన్యాస యోగము అనే 5వ అధ్యాయము సమాప్తం.